పరిశుద్ధులు ప్రియులైన దేవుని ప్రియులందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. మామూలుగా నాకు జరిగిపోయిన సంగతులన్నీ కూడా చాలా వరకు ఏది కూడా మర్చిపోకుండా అదొక మంచి మెమరీ లాగా చాలా మంచి జ్ఞాపకశక్తి దేవుడు నాకు ఇచ్చారు. కాబట్టి చాలా విషయాలు నాకు గుర్తొస్తా ఉన్నప్పుడు దైవ గ్రంథంతో దాన్ని ప్యారలల్గా చూసుకుంటూ అవి ఇందులో కరెక్ట్గా అప్లై అవుతున్నా లేవా, మన జీవితానికి ఏ విధంగా మనం ఆపాదించుకోవచ్చు, ఈ విధంగా నేను దాన్ని చెక్ చేసుకుంటూ ఉంటాను. అయితే నేను పాత నిబంధనల గ్రంథంలో చదువుతా ఉన్నప్పుడు నాకు ఒక వాక్యం కనపడింది. దానిని బట్టి ఒకరు నాకు గుర్తొచ్చారు. ఒక ఆంటీ గారు మా ఇంటికి వచ్చినప్పుడు ఒక వాక్యం చెప్పారు. ఆదికాండం 49లో 22వ వచనంలో తండ్రి అయిన యాకోబు తన బిడ్డల్ని దీవిస్తూ ఒక్కొక్కరిని, అంటే ఒక్కొక్క గోత్రానికి చెందిన ఒక్కొక్క కుమారుణ్ణి, వారి యొక్క గోత్రాన్ని దీవిస్తూ ఆయన పలానా వారు ఇలా ఉంటారని వారి యొక్క భవిష్యత్తును అంతటినీ కూడా ఆయన చెప్తా ఉంటారు. రాబోయే కాలంలో వారు ఎలా ఉంటారని ఆ తండ్రి చెప్తా ఉంటారు. అప్పుడు యోసేపుని దీవిస్తారు. ఏమనంటే యోసేపు ఫలించడి కొమ్మ అని దీవిస్తారు. ఆ తర్వాత ఊట యొద్ద ఫలించడి కొమ్మలాగా ఉంటారు అని చెప్తారు. దానిని ఆమె గుర్తు చేస్తూ యోసేపు ఫలించడి కొమ్మ, దాని యొక్క రెమ్మలు గోడ మీదకి వ్యాపించునని, నీ భర్త అటువంటి వాడు, ఎందుకంటే అనేకులు ఆయన యొక్క ఎంప్లాయ్మెంట్ని పొంది చాలా మంది కూడా ఆయన ద్వారా రక్షించబడుతూ పోషించబడుతూ ఉన్నారని ఆమె చెప్పింది. అప్పటి కాలంలో నాకు దాని యొక్క ప్రాశస్త్యము అర్థం కాలేదు, కానీ మళ్ళీ చదువుతా ఉంటే అక్కడ యోసేపు ఫలించడి కొమ్మ, ఊట వద్ద ఫలించడి కొమ్మలాగా, ఊట వద్ద కొమ్మలాగా ఫలిస్తున్నాడు, దాని రెమ్మలు గోడ మీదకి వ్యాపించును. అంటే అది యోసేపును తండ్రి అయిన యాకోబు దేవుని యొక్క ఆత్మను పొంది దీవిస్తున్నాడు. ఫలించే కొమ్మ అంటే అది దేవునికి, అంటే రాబోయే యేసుక్రీస్తు వారిని ఛాయారూపంగా ఇక్కడ సాదృశ్యంగా యోసేపుతో కూడా చాలా మంది అదొక సాదృశ్యంగా చూపిస్తూ ఉంటారు. యోసేపు లాగా యేసుక్రీస్తు వారని చెప్తా ఉంటారు. లాగా కాదు, కానీ ఆ యోసేపుని యేసుక్రీస్తు వారితో కంపేర్ చేస్తూ అదొక సాదృశ్యంగా చెప్తా ఉంటారు. ఆ ఫలించే కొమ్మ అంటే నాకు యేసుక్రీస్తు వారు చెప్పిన అనేక విధానాలు కూడా ఆ కొమ్మ, దాని యొక్క ఫలింపు, మనం ఏ విధంగా అంటుకట్టబడి ఉన్నామో దేవునిలో, అవన్నీ గుర్తొస్తా ఉన్నాయి నాకు. అయితే ఈ కొమ్మ అనే దాన్ని పక్కన పెడితే ఊట వద్ద కొమ్మ అంటే ఏంటి, అసలు ఊట అంటే ఏంటి, దీని గురించి దేవుడు ఏం చెప్పారు? ఊట అంటే మనకు తెలుసు, అలాగా లిక్విడ్ దానిలోంచి ఊరతా ఉంటుంది అనమాట. ఏదైనా సరే నీటి ఊట అంటాం మనము, ఏదైనా అది అలాగా స్ప్రింగ్స్ అనమాట. దానిలోనే పుడతా ఉంటుంది. ఎంత తోడినా సరే అది ఆగదు, అది స్ప్రింగ్స్ అనొచ్చు. ఇంకా ఆ ఊటను అలాగ మనం డిస్క్రైబ్ చేయొచ్చు. ఈ ఊట గురించి దేవుడు ఏం చెప్పారు అని ఆలోచిస్తూ ఉంటే కీర్తనల గ్రంథములో 114వ కీర్తనలో 18వ వచనంలో ఉంటుంది. అక్కడ ఏమని ఉంటుందంటే నువ్వు బండను నీటి మడుగులుగా చేయగలవు. అంటే దేవుని గురించి కీర్తనకారులు స్తుతిస్తూ బండను నీటి మడుగులుగాను, చెకుముకి రాతిని నీటి ఓటలుగా చేయగలవు అని ఉంటుంది. అంటే బండ అంటే మనకు తెలుసు, అది పూర్తిగా గట్టి సాలిడ్ పదార్థం. దానిని నీటి మడుగులుగా ఎలా చేయగలరు? మామూలుగా ఏదైనా కొంచెం సాఫ్ట్ నేల ఉంటే దానిలో నీటి మడుగు ఉంది అంటే మనం నమ్మొచ్చు, కానీ బండనే నీటి మడుగులుగా చేస్తారంటే కంప్లీట్ కాంట్రాస్ట్ అనమాట. బండ ఏంటి, అది నీటి మడుగులుగా అవ్వటం ఏంటి, ఆ రెండు వేరు వేరు. అంటే భయంకరమైన స్థితి నుంచి జీవపు స్థితి దేవుడు తీసుకురాగలడు. బండ నుంచి నీటి ఓటలు చేయగలవు. చెకుముకి రాతిని నువ్వు నీటి ఓటలుగా చేయగలవు. చెకుముకి రాయి అంటే మనకు తెలుసు, పాతకాలంలో మామూలుగా ఒక మంటను పుట్టించడానికి, ఏదైనా వండుకోవడానికి కానీ మంటను పుట్టించడానికి కానీ ఫ్రిక్షన్ అంటే రాపిడి చేసి ఒక టైప్ ఆఫ్ రాతిని రెండు రాళ్ళని తీసుకొని రాపిడి చేస్తే మంట పుడుతుంది. మంట పుట్టేంతగా ఉండే అంతటి పవర్ఫుల్ రాయిలో కూడా నువ్వు వాటిని నీటి ఓటలుగా చేయగలవు. అంటే దేవుని యొక్క శక్తి ఎంత గొప్పది. ఆయన యొక్క ఉగ్రత కూడా మనల్ని ఆ ఉగ్రతను కూడా మార్చుకుని ఆయన శాంతము వహించి మనల్ని జీవింప చేయగలడు, మన పరిస్థితుల్ని తారుమారు చేయగలడు దేవుడు. అటువంటి దేవుడు మనకున్నారు. కానీ ఇర్మియా గ్రంథంలో ప్రజలు ఆయన్ని ఎలా తిరస్కరించారో చెప్తా ఉన్నప్పుడు నిజంగా చాలా దుఃఖంతో దేవుడు ఆ మాట చెప్తా ఉంటారు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనంలో అక్కడ ఏం చెప్పబడి ఉంటుందంటే, నా జనులు జీవజలపు ఊటనైనా నన్ను విడిచిపెట్టారన్నది. జీవజలపు ఊట, అది ఎంత బాగుందో. ఊట కాదు, అది మామూలు
భౌతిక దాహం తీర్చే మామూలు నీటి ఊట కాదు, జీవజలపు ఊటనైన నన్ను విడిచిపెట్టి వాళ్ళు తొట్లను తొలిపించుకున్నారు. ఎలాంటి తొట్లనంటే నీరు నిలవని తొట్లను వారు తొలిపించుకున్నారు. అంటే పగిలిపోయిన నీళ్లు నిలవని తొట్లు అంటే ఏమాత్రం ఆ మాటలు లేదా వాళ్ళు ఎవరిని అనుసరిస్తున్నారో, ఏ ధర్మాన్ని పాటిస్తున్నారో ఏమాత్రం అది వారిని శాంతింప చేయలేదు, వారిని రక్షింప చేయలేదు, వారికి ఏ విధమైనటువంటి ఆ ఒక మంచి పరిశుద్ధతను ఇవ్వలేని విధానాలలో వారు ఉంటా ఉన్నారు. ఇంతగా నేను జీవజలపు ఊటలాగా నన్ను నేను కనపరుచుకున్నా, నన్ను విడిచిపెట్టేశారు. అంత భయంకరంగా నీళ్లు నిలవని తొట్లిని తొలిపించుకున్నారు. అక్కడ నీళ్లు అంటే దేవుని వాక్యము నీటికి సాదృశ్యంగా చెప్పబడతా ఉంది. కాబట్టి ఏమాత్రం నీరు నిలవట్లేదంటే వాక్యము వాళ్ళు స్వీకరించట్లేదు. నా జనులు ఇంత భయంకరంగా తయారయ్యారని ఇర్మియా గ్రంథంలో చెప్పబడింది. అదే కాకుండా కీర్తనల గ్రంథంలో 36:9 కూడా నీ దగ్గర జీవపు ఊట కలదు, నీ వాక్యమును అంగీకరించే మేము బ్రతుకుతున్నాము అని ఉంటుంది. జీవపు ఊట అంటే దేవుని యొక్క మాట. ఆ మాట ఎంత గొప్పదంటే ఆ జీవపు ఊట, జ్ఞానుల ఉపదేశము కూడా జీవపు ఊటగా సామెతల్లో చెప్పబడతా ఉంది. జ్ఞానుల ఉపదేశం అంటే యేసుక్రీస్తు వారి ఉపదేశము. ఎవరైతే యేసుక్రీస్తు వారిని స్వీకరించి ఆ జ్ఞానము కలిగి చెబుతున్నారో అంటే దేవుని యందు భయభక్తుల జ్ఞానానికి మూలము. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని ఉపదేశించే వారి మాటలు జీవపు ఊట. నీ మాటలు కూడా జీవపు ఊట అని కీర్తనాకారుడు అక్కడ చెప్తా ఉంటారు. అంటే దేవుని యొక్క మాటలు ఊటలాగా అది ఊరతా ఉంటది. ఎంతగా మనం దాన్ని స్వీకరించినా ఇంకా ఇంకా మనల్ని బ్రతికించడమే కాకుండా అనేక మందిని బ్రతికిస్తూ ఉంటది. ఆ నీరు, ఆ వాక్యము ఎంత గొప్పదంటే దానిలోంచి నీరు పుడతానే ఉంటది. ఆ వాక్యపు ఊట అది జీవాన్ని కలిగించడం, ఇక్కడ జీవింప చేయటం మాత్రమే కాదు, పరలోకములో నిత్యము జీవింప చేయగలుగునట్లు అటువంటి గొప్ప శక్తి గల ఈ లోకపు జీవము, పరలోకపు జీవము రెండు కూడా సమృద్ధిగా అనుగ్రహించగల దేవుని వాక్యం ఎంత గొప్పదో, సమరయ స్త్రీతో దాహానికి అడగటానికి ఆయన వచ్చి ఆమె దాహాన్ని, ఆమె జీవిత విధానాన్ని బయటపెట్టి నిజమైన దేవుడెవరో, ఆ జీవజలం ఏంటో అని ఆయన చెప్తా ఉంటారు. యోహాను సువార్త 4:14 ఆయన ఏం చెప్తారంటే, నేనిచ్చి నీళ్లు తాగువాడెప్పుడు దప్పిక గొనడు, నేనిచ్చు నీళ్లు నిత్య జీవమునకై తీసుకున్నవాడు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండును. అంటే జీవజలం మాత్రమే కాదు ఆయన వాక్యము, దానిని తీసుకున్నవాడు ఈ నిత్య జీవము కోసం ఊరడి నీటి బుగ్గ. అంటే ఈ లోకములో జీవించటానికి నీళ్లు అంటే వాక్యం మనకుంది, కానీ నిత్య జీవము పొందటానికి మనలో ఊరడి నీటి బుగ్గ అంటే స్ప్రింగ్స్ అన్నమాట. దానిలోంచి ఇంకా ఊరతానే ఉంటుంది. మన జీవితము చాలించి దేవునితో పాటు సదాకాలము జీవింప చేయగలిగేంత జీవపు ఊట కలిగినటువంటి ఆయన మాటలు ఎంత గొప్పవో, ఆ జీవపు ఊటని నిత్య జీవం కలిగించడానికి మనలో నీటి బుగ్గలుగా ఊరే వాక్యం మనలో ఉందా? అంటే మన కోసం మాత్రమే కాదు, నేను రక్షించబడ్డాను, నా కుటుంబం రక్షించబడ్డది, నేను నా కుటుంబం నిత్యము దేవుని సన్నిధిలో ఉంటున్నాము చాలు అనుకోవడానికి కాదు. దేవుని యొక్క లాస్ట్ కమాండ్, ఆయన యొక్క లాస్ట్ పిలుపు, ఆయన ఆజ్ఞాపించింది ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి అందరినీ నా శిష్యులుగా చేయండి. అందరినీ శిష్యులుగా చేయడానికి మనలో ఏముండాలంటే నిత్య జీవానికై ఊరిడి నీటి బుగ్గ మనలో ఉండాలి. ఎప్పటికప్పుడు మనలో వాక్యం ఊరతా ఉంటది. కొంతమంది 10 మంది కలిస్తే ప్రార్థన చేయమంటేనే వాళ్ళు నోరిప్పలేకపోతారు. ఎందుకంటే మేము చెయ్యలేము, దేవుణ్ణి ఎలా అడగాలో మాకు తెలియదు అంటారు. కొంతమంది అమ్మో నా ఈ మామూలు మాటలు మిగతా వాళ్ళు ఏమన్నా నవ్వుతారేమో అంటారు. కానీ మన హృదయం దేవునితో అనుసంధానించబడి ఉన్నప్పుడు మనకి తెలియకుండానే దేవునిని వేడుకోవటానికి మనల్ని మనం తగ్గించుకుంటూ దేవుని దగ్గర వినయముతో దేవుని యొక్క ఆజ్ఞలు పొందటానికి, ఆయన ఆత్మను పొందటానికి ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన వలన వారు ఫలితం పొందటానికి దేవుని వేడుకోవడానికి మనకు కావాల్సింది నిత్య జీవానికై ఊరడి నీటి బుగ్గ. ఆ నీటి బుగ్గ నిజంగా మనలో ఉందా? ఆ వాక్యము మనలో ఊరతా ఉందా? దానిని తలుచుకున్న కొద్దీ, మన జీవితానికి అప్లై చేసుకుంటున్న కొద్దీ మనము రక్షించబడతాము. ఆ రక్షణలో విపరీతమైన ఆనందము పొందుతాము. ఆనందాన్ని బట్టి ఇతరులకు కూడా మన జీవితంతో ఆనందం కలుగు చేయగలం. కాబట్టి మనలో ఆ నిత్య జీవానికై ఊరడి నీటి బుగ్గ
ఎప్పటికప్పుడు ఊరతా ఉండాలి అంటే ఈ వాక్యము మనలో స్థిరపరచబడి దానిలో మనము పాదుకొని వాక్యము ఆనందముగా మహానందముగా ఎంచుకుంటే ఖచ్చితంగా మనలో నిత్య జీవానికై ఊరడి నీటి బుగ్గలాగా ఆయన అనుగ్రహించిన జీవ జలం అనే వాక్యాన్ని మనము గైకొంటే అది మనకి తప్పకుండా లభిస్తూ ఉంటుంది. మనం అందరం కూడా అట్టి గొప్ప భాగ్యానికి నోచుకోవాలని దేవునిని ప్రార్థిస్తూ ఆయన సహాయాన్ని కోరుకుందాం. మహోన్నతుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, కేవలము ఒక ఫలించడి కొమ్మగా, ఒక ఊట దగ్గర నాటబడిన కొమ్మలాగా యోసేపు ఉన్నాడని ఒక సామాన్య మానవుడు నీ చేత దయ పొందిన ఒక మానవుడి గురించి చెప్పారు ప్రవ్వా. నిన్ను నిరాకరించిన వారు ఎలాగ నిన్ను నిరాకరించి జీవజలపు ఊటనే నిన్ను నిరాకరించారు, ఎంతగానో ప్రవ్వా మీరు బాధతో చెప్తా ఉన్నారు. నీ ప్రజలని పిలువబడ్డవారు నిన్ను నిరాకరించారు, కానీ మాకైతే అందరికీ కూడా అన్య జనులలో వెలుగుగా ఉండటానికి ఈ వాక్యాన్ని మాకందరికి వెల్లడిపరిచావు ప్రవ్వా. అది మాలో ఉంటూ నిత్య జీవానికి మమ్మల్ని దారి తీసే విధముగా అనేక మందిని ఆ జీవజలపు ఊట, ఆ నీటి బుగ్గ మిగతా వారందరికి కూడా ఉపయోగపడేటట్లు మాలో నిత్యము ఊరడానికి మమ్మల్ని అందరినీ కూడా నీ పాదాల వద్ద పెట్టుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.